ఇప్పుడు ప్రతిదీ వస్తువు చూసుకుంటే ఫ్రెండ్, మొబైల్ చూసుకుందాం, కంప్యూటర్ చూసుకుందాం, సైకిల్ కూడా చూసుకుందాం ఫ్రెండ్. ప్రతిదీ వస్తువు కనిపెట్టింది ఎవరు ఫ్రెండ్? ఫారిన్ కంట్రీ దేశం. మరి మన దేశం ఎందుకు కనిపెట్టలేకపోయింది? అవునా? ఈ ఆలోచన ఎప్పుడైనా మీకు రావచ్చు. ఓకేనా ఫ్రెండ్? మరి ఎందుకు కనిపెట్టలేకపోయింది ఫ్రెండ్ మన దేశం? మీరే ఒకసారి చెప్పారు. మరి కంప్యూటర్ కానీ, సైకిల్ కానీ, ఎన్నో వస్తువులు ఫ్రెండ్ కనిపెట్టింది ఫారిన్ కంట్రీ దేశం. మన దేశం ఎక్కువ మస్తు కనిపెట్టలేకపోయింది మన దేశం. ఎందుకని? అండ్ దీనికి ఒక రీజన్ ఉంది ఫ్రెండ్. అంటే వెనుకటి కాలంలో మన దేశం బానిసత్వానికి గురి అయింది. ఓకేనా? అంటే ఆ కాలంలో మన దేశానికి బ్రిటిష్ వారు పరిపాలించారు ఆ కాలంలో. అందుకని మన దేశం బానిసత్వానికి గురి అయింది. అప్పుడు మనకు ఇది కనిపెట్టాలి అని మనకు అసలు థాట్ లేదు. మనం అప్పుడు బానిసగా బతికేవాళ్ళం అన్నట్టు ఆ దేశానికి. ఓకేనా ఫ్రెండ్? ఆ కారణంగా మనం కొంతవరకు మన దేశం వెనుకబడిపోయింది. అంతేగాని ఫ్రెండ్ మన దగ్గర టాలెంట్ లేదు. ఎందుకు లేదు ఫ్రెండ్? మన దేశం కూడా అప్పుడు ఆ కాలంలోనే మనం ఇవన్నీ కనిపెట్టేవాళ్ళం. కాకపోతే మనం ఇలా బానిసత్వానికి గురి అయింది కాబట్టి కొద్దిగా వెనుకబడిపోయాం. ఓకే ఫ్రెండ్, ఇప్పుడు ఏదో బానిసత్వానికి ఎప్పుడు మనం ఉన్నాం, అదేదో ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు చూసుకుంటే ఫ్రెండ్ మన దేశానికి వచ్చిన ఓకే, మన దేశం ఇప్పుడు బాగానే అభివృద్ధి చెందింది. కాకపోతే ఇప్పుడు మన దేశానికి కావాల్సింది ఫ్రెండ్ మంచి టాలెంట్. అవునా ఫ్రెండ్? ఇప్పుడు టాలెంట్ కావాలి. ఓకేనా? ఇప్పుడు ఏదైనా పని చేయాలంటే మనకు కావాల్సింది మంచి టాలెంట్ ఫ్రెండ్. అయితే ఇప్పుడు మంచి టాలెంట్ని మన దేశంలో ఏం చేస్తారు ఫ్రెండ్? చాలా తొక్కేస్తారు ఫ్రెండ్. ఓకేనా? అయితే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూసుకుందాం ఫ్రెండ్. ఇప్పుడు క్రికెట్ టీంని చూసుకుందాం. క్రికెట్ టీంని చూసుకుంటే మంచి ప్లేయర్స్ ఉంటేనే కదా ఫ్రెండ్ మన దేశం విన్ అవుతుంది. ఓకేనా? ఎగ్జాంపుల్గా మంచి టాలెంట్ ఉన్న వ్యక్తిని ఫ్రెండ్, మంచి టాలెంట్ లేని వ్యక్తిని చూసుకుంటే, ఇప్పుడు క్రికెటర్లో మంచి టాలెంట్ ఉన్న వ్యక్తికి చోటిస్తే ఏమవుతుంది ఫ్రెండ్? మన దేశం విన్ అవుతుంది. అదే టాలెంట్ లేని వ్యక్తిని చోటిస్తే ఏమవుతుంది ఫ్రెండ్? మన దేశం ఓడింపాలవుతుంది. కాబట్టి ఇక్కడ చూసుకుంటే మనకు టాలెంట్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మంచి ప్లేయర్స్ అంటే మంచి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం చూసుకుంటే మంచి టాలెంట్ ఉన్న వ్యక్తిని సెలెక్ట్ చేస్తే మన దేశం విన్ అవుతుంది ఫ్రెండ్. అలాగే మన దేశానికి మంచి టాలెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం టాలెంట్ని ఎగ్జాంపుల్గా చూసుకుంటే థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు ఎన్నోసార్లు ప్రయత్నం చేసి కనిపెట్టారు ఫ్రెండ్. ఓకేనా? ఇప్పుడు మనం ఆ బల్బును యూజ్ చేసుకుంటున్నాం, ఆ బల్బును మనం ఉంటున్నాం ఫ్రెండ్. అయితే ఇప్పుడు కనిపెట్టడానికి ఎన్నో ప్రయత్నం చేశాడు కానీ ఓటమి పాలయ్యారు. ఒక్కటిసారి కాదు, 2 సార్లు, 10 సార్లు, ఎన్నోసార్లు కనిపెట్టారు. అయితే మనం ఇప్పుడు ఏం చేస్తాం ఫ్రెండ్? ఒక వ్యక్తిని ఏదైనా పని మొదలు పెడితే ఒకసారి 2 సార్లు అరే మనం డిస్టర్బ్ చేస్తున్నాం, అరే నువ్వు ఒకసారి నీ వల్ల కాదరవయ్య అని డిస్టర్బ్ చేస్తాం. ఆ డిస్టర్బ్ చేసేసరికి ఆ వ్యక్తి ఏమవుతుంది ఫ్రెండ్? మధ్యలోకి వెళ్ళి ఆ పనిని ఇట్లనే అరే నా వల్ల ఖాయమనుకొని ఆ నిజంగా ఆ పనిని వదిలేసి వెళ్ళిపోతారు. కాబట్టి మనం ఆ వ్యక్తికి మనం ప్రోత్సాహం ఇవ్వాలి. ఏ వ్యక్తికైనా సరే చేయనిద్దాం, ఆ వ్యక్తికి మనం ఇలా ప్రోత్సాహం ఇవ్వాలి ఫ్రెండ్. అయితే నా వ్యక్తి కూడా ఈ పని చేసినా కానీ మంచిగా పర్ఫెక్ట్గా చేయగలరు. ఓకేనా ఫ్రెండ్? ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్, థామస్ ఆల్వా ఎడిసన్ ఎన్నోసార్లు ప్రయత్నం చేసి ఆఖరికి బల్బును కనిపెట్టారు. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు మన దేశంలో అమెరికా ధర బిల్డింగ్స్ కానీ, జపాన్ ధర ట్రైన్స్ కానీ ఇలా చూసుకుంటూ పోతే మన సాఫ్ట్వేర్ కంపెనీస్ కానీ. ఓకేనా ఫ్రెండ్? ఇవన్నీ చేయాలంటే ఫ్రెండ్ మనకు ఏదైనా మంచి పని చేయాలంటే కావాల్సింది మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి టాలెంట్ ఫ్రెండ్. డబ్బు కాదు ఫ్రెండ్. ఏదైనా పని చేయాలంటే ఇప్పుడు బిల్డింగ్ కట్టాలి ఫ్రెండ్. నాకు ఎగ్జాంపుల్ మనం సింగపూర్ ద్వారా డిజైన్లు ఇప్పుడు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మన ఇండియాలో అది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలనుకో కావాల్సింది మంచి టాలెంట్ కదా ఫ్రెండ్. ఓకేనా? ఇప్పుడు టాలెంట్ ఉన్న వ్యక్తికి మనం ఆ బిల్డింగ్ మనం ఆఫర్ చేస్తే ఫ్రెండ్ ఆ బిల్డింగ్ ఎంతో అద్భుతంగా కట్టగలరు. అది టాలెంట్ లేని వ్యక్తికి మనం చూపిస్తే ఫ్రెండ్ ఏమవుతుంది ఫ్రెండ్? బిల్డింగ్ని సరిగా కట్టలేరు. కాబట్టి మనం టాలెంట్ ఉన్న వ్యక్తిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూపించాలి ఫ్రెండ్. ఓకేనా? ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీ చూసుకుందాం ఫ్రెండ్. ఇవన్నీ అమెరికన్ కానీ మన దేశం లేదు ఫ్రెండ్. ఇప్పుడు మనం అభివృద్ధి చెందుతున్నాము. ఓకేనా ఫ్రెండ్? ఇప్పుడు కొన్ని ఫ్రెండ్ ఇప్పుడు విమానం చూసుకుందాం. విమానం కనిపెట్టింది ఫ్రెండ్ పక్క దేశమే ఫ్రెండ్. ఇలా చూసుకుంటూ పోతే ఫ్రెండ్ ప్రతి వస్తువు కనిపెట్టింది పక్క దేశం కంట్రీ. ఓకేనా ఫ్రెండ్? మరి మన దేశం ఏ వస్తువు కనిపెట్టలేకపోయింది ఫ్రెండ్? చెప్పిన కదా ఫ్రెండ్ మన దేశం బానిసత్వానికి గురైంది. కానీ ఫ్రెండ్ ఎప్పుడు కూడా మనకు దేశానికి వచ్చిన సమస్య ఏంటంటే ఫ్రెండ్ ఇలా టాలెంట్ని మనం ఎదిగనీయకుండా ఫ్రెండ్ తొక్కేస్తారు ఫ్రెండ్. అలా తొక్కిస్తే ఫ్రెండ్ టాలెంట్ని వెనుకబడిపోయేది మన దేశమే ఫ్రెండ్. మనం అనుకుంటాం అరే ఆ వ్యక్తి టాలెంట్ని మనం
తొక్కేసినామని మనం అనుకుంటాం. కాబట్టి ఫ్రెండ్ మంచి టాలెంట్ ఉన్న వ్యక్తిని మనం తొక్కేస్తాం ఫ్రెండ్, మన దేశమే వెనుకబడిపోతుంది ఫ్రెండ్. కాబట్టి మనం టాలెంట్ని ఎదగనిద్దాం, మన దేశాన్ని కూడా మనం ఎదగనిద్దాం ఫ్రెండ్. కాబట్టి మనం ఇలా టాలెంట్ని ఇతర టాలెంట్ని తొక్కకూడదు ఫ్రెండ్, ఓకేనా. ఆ వ్యక్తిని మనం ఎదిగినిద్దాం, దాంతోపాటు మన దేశం కూడా ఎదుగుతుంది ఫ్రెండ్, ఓకేనా ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, మన దేశం ప్రధానంగా వెనుకబడడానికి కారణం చూసుకుంటే మన దేశం ఒకటి బానిసత్వానికి గురైంది, ఓకేనా ఫ్రెండ్. ఇంకోటి చూసుకుంటే అప్పట్లో చూసుకుంటే ఇట్లా మన బానిసత్వానికి గురైంది. ప్రజెంట్ ఇప్పుడు చూసుకుంటే మన టాలెంట్ని ఇలా ఎదగనీయకుండా ఫ్రెండ్ తొక్కేసారు అన్నట్టు. ఇప్పుడు చాలా చోట్ల ఫ్రెండ్ ఇలా మంచి మంచి టాలెంట్లు ఉన్నారు మన దేశంలో ఇలా, ఓకేనా. అలా చాలామందిని తొక్కిస్తారు అన్నారు ఫ్రెండ్ మన టాలెంట్ని. మంచి టాలెంట్ ఉంటేనే కదా ఫ్రెండ్ మన దేశం బాగుపడుతుంది. కాబట్టి మన దేశాన్ని టాలెంట్ని ఎదగనిద్దాం, దాంతోపాటు మన దేశాన్ని కూడా ఎదగనిద్దాం ఫ్రెండ్, ఓకేనా ఫ్రెండ్. ఇప్పుడు అర్థమైంది కదా మన దేశం వెనుకబడు గల కారణం. అప్పట్లో బానిసత్వం, ఇప్పట్లో ఇలా టాలెంట్ని ఎదగనీయకుండా ఫ్రెండ్ తొక్కేస్తారు ఫ్రెండ్. రెండే కారణాలు. లేకపోతే నా ఫ్రెండ్ మన దేశం ఈ పాటికి అమెరికాను మించిపోదు ఫ్రెండ్ మన దేశం, ఓకేనా. అమెరికాని, జపాన్ అన్ని చైనా దేశాన్ని మించిపోయి నంబర్ 1 స్థాయిలో ఉంది మన దేశం వరల్డ్లో, ప్రపంచంలోనే మన దేశం, ఓకేనా ఫ్రెండ్. ఈ వీడియో మీకు నచ్చితే ఫ్రెండ్ లైక్ చేయండి ఫ్రెండ్. అలాగే వేరే మన దేశానికి ఇలా కారణాలు ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు ఫ్రెండ్, ఓకేనా ఫ్రెండ్. ప్లీజ్ ఫ్రెండ్ కామెంట్ చేయండి వేరే ఇతర కారణాలు ఉంటే, ఓకేనా ఫ్రెండ్. టాటా ఫ్రెండ్, బాయ్ బాయ్. ఇంకో మంచి వీడియోతో ఫ్రెండ్ నేను ముందు ఉంటా ఫ్రెండ్. ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్, ప్లీజ్ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్, టాటా, బాయ్ బాయ్ ఫ్రెండ్. ఇప్పుడు ఏదైనా మంచి పని చేయాలంటే ఇప్పుడు కూడా మన దేశం ఇప్పుడు వేరే దేశంలో వెళ్ళి చూసొచ్చారు, మనం ఈ విధంగా చేయాలి పని, ఈ విధంగా చేయాలి, మన బిల్డింగ్లు ఈ విధంగా కట్టాలని ఆలోచించి ఆ ఆలోచనని అక్కడ చూసొచ్చి ఇక్కడ ఆ ప్లాన్ని మనం ఇక్కడ అమలు చేస్తున్నాం, అవునా. ఇప్పుడు కూడా అయితే ఫ్రెండ్ ఇప్పుడు కూడా మన దేశంలో మంచి మంచి టాలెంట్స్ ఉన్నారు ఫ్రెండ్, ఎందుకు లేరు, ఉన్నారు. కాకపోతే ఆ టాలెంట్ని మనం సరిగ్గా గుర్తిస్తలేం. అలాగే ఆ టాలెంట్ని ఉన్నా కానీ మనం ఎదగనీయకుండా అలాగే తొక్కిస్తున్నాం ఫ్రెండ్ ఆ టాలెంట్ని, ఓకేనా. ఆ టాలెంట్ని మన దేశంలో ఉన్న టాలెంట్ని ఎదగనిస్తే ఫ్రెండ్ మన దేశం కూడా ఎంతో ఎదుగుతుంది. అలాగే మన దేశానికి కూడా ఎంతో గుర్తింపు వస్తుంది ఫ్రెండ్. కాబట్టి మంచి టాలెంట్ ఉన్న వ్యక్తిని మనం ఎదగనిద్దాం, మన దేశాన్ని కూడా ఎదగనిద్దాం ఫ్రెండ్, ఓకేనా ఫ్రెండ్. మన టాలెంట్ని గుర్తిద్దాం, అలాగే టాలెంట్ని గుర్తించి ఆ టాలెంట్కి మనం ప్రాధాన్యత ఇద్దాం. అలాగే మన దేశాన్ని కూడా మనం ఎదగనిద్దాం ఫ్రెండ్, ఓకేనా.